Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. 4 Idiots తో ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి రెడీ అయిన ఆమిర్ ఖాన్ రాబోతున్న డూమ్స్డే ట్రైలర్ బోయపాటి అప్కమింగ్ బెస్ట్ కాంబినేషన్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. బాలయ్య కొరటాల శివ ప్రాజెక్ట్ పై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాగా ఈ సినిమాని రెగ్యులర్ బాలయ్య సినిమాలా కాకుండా చాలా కేర్ తీసుకుని తీయబోతున్నారు మేకర్స్. ప్రతి విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటూ కాస్ట్ అండ్ క్రూ విషయంలో షాక్ ఇవ్వబోతుందని టాక్. బాలయ్యకి ఎప్పటి నుంచో ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న తమనే తీసేస్తూ అనిరుద్ధ్ అయితే ఈ సినిమాకి తీసుకోవాలని చూస్తున్నారు మేకర్స్. దేవరా హిట్ అవడంలో మెజారిటీ క్రెడిట్ అనిరుద్ధ్ మ్యూజిక్ కే వెళ్తుంది. సో ఇప్పుడు అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ నయనతార వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో విలన్ ఎవరు అనే దానిపై క్యూరియాసిటీ ఉండగా ఫహద్ ఫాజిల్ అయితే ఈ మూవీలో మెయిన్ యాంటాగనిస్ట్ గా అనుకుంటున్నారు. అండ్ అలానే అక్షయ్ ఖన్నా కూడా సినిమాలో కనిపించబోతున్నాడని చెప్పడంతో స్లైట్ గా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. అండ్ ఫహద్ అక్షయ్ ఖన్నా కూడా ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తూ వస్తుండడంతో చేస్తే మాత్రం మంచిగానే అయిపోతుందని చెప్పొచ్చు. ప్రెజెంట్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రికార్డుని బద్దలు కొట్టాలంటే ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఒకే ఒక సినిమా అవెంజర్స్ డూమ్స్డే. మార్వెల్ సినిమాలు బతకాలన్నా మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర బిలియన్ల కొద్ది నెంబర్లు కనిపించాలన్నా ఈ సినిమా దిగాల్సిందే. అండ్ ఫైనల్లీ ఈ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ అయితే ఇదే మంత్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. మంత్ ఎండ్ లో రిలీజ్ ని ప్లాన్ చేశారు మేకర్స్. చూడాలి ట్రైలర్ వచ్చాక ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ కి వెళ్తాయో. బోయపాటి శ్రీను హీరోలు చాలా డిఫరెంట్ గా ఉంటారు. యూనిక్ బాడీ లాంగ్వేజ్ తో ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ తో అందరూ కూడా బోయపాటి శ్రీను డిజైన్ చేసిన మనుషుల్లాగే ఉంటారు. అయితే ఇప్పుడు డిఫరెంట్ గా ట్రై చేయడానికి కార్తీని తీసుకున్నాడు బోయపాటి శ్రీను. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ సెట్ అయ్యేలానే కనిపిస్తుంది. ఎప్పటి నుంచో దీనిపై వార్తలు వస్తున్నా కూడా ఫైనలీ స్క్రిప్ట్ అయితే లాక్ అయిందని చెప్తున్నారు. కార్తీ కూడా డైనమిక్ క్యారెక్టర్స్ లో చేయడం మనం చూసాం. సో చూడాలి ఎలాంటి క్యారెక్టరైజేషన్ తో వస్తారో. రామ్ చరణ్ లైనప్ లో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ అయితే యాడ్ అయింది. ప్రెజెంట్ కల్కి 2 తో బిజీగా ఉన్న నాగశ్విన్ రామ్ చరణ్ కోసం ఒక మైథలాజికల్ మూవీ అయితే రెడీ చేసుకున్నట్టు టాక్. అయితే రామ్ చరణ్ కూడా ప్రెజెంట్ చాలా సినిమాలతో వరుసగా బిజీగా ఉండగా కల్కి 2 అయ్యేటప్పటికి చాలా టైం అయితే పడుతుంది. ఇక రామ్ చరణ్ కూడా పెద్ద ఫినిష్ చేసుకుని సుకుమార్ మూవీకి రెడీ అవుతూ ఉండగా ఈ సినిమా అవుతున్న గ్యాప్ లో నాగశ్విన్ అయితే స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు. సో రామ్ చరణ్ లైనప్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇక పెద్ద బుకింగ్స్ విషయానికి వస్తే ఆల్రెడీ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. బట్ యూనిఫామ్ గా ఉండాలంటూ మళ్ళీ మరొకసారి దీన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. ఇప్పుడైతే 7th బుకింగ్స్ అయితే ఓపెన్ కాబోతున్నాయి. సినిమా రిలీజ్ కి 28 రోజుల ముందు అంటే రేపే సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఎల్లుండి మార్నింగ్ కల్లా ఫస్ట్ నెంబర్ అయితే బయటకు వస్తుంది. చూడాలి ఫుల్ రన్ లో ఓజిపై ఉన్న ఫాస్టెస్ట్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో లేదో. 3 Idiots మూవీ ఎప్పట్లో సెన్సేషనల్ రికార్డ్స్ తో దుమ్ములేపగా తర్వాత ఆమిర్ ఖాన్ పీకే దంగల్ సినిమాతో ఈ రికార్డులు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. బట్ దంగల్ తర్వాత మళ్ళీ ఆరెంజ్ సక్సెస్ కాదు కదా, అందులో 1/4 సక్సెస్ కూడా ఆమిర్ ఖాన్ అయితే చూడలేదు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు 3 Idiots సీక్వెల్ తో 4 Idiots అనే మూవీతో రాబోతుండగా విక్కీ క్యారెక్టర్ 4th క్యారెక్టర్ గా జాయిన్ కాబోతున్నాడు. సో ఇదైతే ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. చూడాలి ఫైనల్ గా ఎవరు సెట్ అవుతారో, ఎప్పటి నుంచి సినిమా స్టార్ట్ అవుతుందో. రాజమౌళి తన సినిమాల్ని ఎప్పుడు కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటూ వస్తారు. అయితే ఇప్పుడు తన ప్రీ కంటెంట్ ని కూడా కొత్తగా ప్రమోట్ చేసుకునే పనిలో ఉండగా సినిమా కోసం స్పెషల్ గా ఈ ఒక్క సినిమా కోసమే స్పెషల్ గా నెట్ఫ్లిక్స్ లో సబ్స్క్రిప్షన్ ని తీసుకురాబోతున్నారు. మూవీకి సంబంధించి BTS కంటెంట్, అన్సీన్ వీడియోస్ అండ్ షూటింగ్ వీడియోస్ అన్ని కూడా ఇక్కడ చూడబోతున్నాం. అది కూడా వారణాసి సినిమా ఒక్కదాని కోసమే. జనాలు థియేటర్ లో డబ్బులు కట్టి సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే ఈ BTS కంటెంట్ కోసం నెట్ఫ్లిక్స్ కి 199 రూపాయలు చెల్లించాలంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇది వర్క్ అయ్యే మార్కెటింగ్ అని రాజమౌళి గారు అనుకుంటే ఏమో, మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పెద్ద సినిమా USA ప్రీమియర్స్ లో అండ్ Day 1 వరల్డ్ వైడ్ గా ఎంత నెంబర్ పెడుతుందో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.